ప్రభాస్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ స్పిరిట్. అయితే ప్రభాస్ గారు ఈ స్పిరిట్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కల్కి. అయితే కల్కి మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే కల్కి మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే కల్కి మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే కల్కి మూవీతో ప్రభాస్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే ప్రభాస్ గారు కల్కి మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ స్పిరిట్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు ప్రభాస్ గారు. చూడాలి ప్రభాస్ గారికి ఈ స్పిరిట్ మూవీతో కూడా ఇంకొక పెద్ద హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ స్పిరిట్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఇంకా స్పిరిట్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు ట్రిప్టీ ధిమ్మి గారు. అయితే ట్రిప్టీ ధిమ్మి గారు ఈ స్పిరిట్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ బుల్ బుల్లయ్యా 3. అయితే ఈ బుల్ బుల్లయ్యా 3 మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే ఈ బుల్ బుల్లయ్యా 3 మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే ఈ బుల్ బుల్లయ్యా 3 మూవీతో ట్రిప్టీ ధిమ్మి గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే ట్రిప్టీ ధిమ్మి గారు ఈ బుల్ బుల్లయ్యా 3 మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ గారితో ఈ స్పిరిట్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు ట్రిప్టీ ధిమ్మి గారు. చూడాలి ట్రిప్టీ ధిమ్మి గారికి ఈ స్పిరిట్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది. అయితే ట్రిప్టీ ధిమ్మి గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ స్పిరిట్ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ స్పిరిట్ మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు ట్రిప్టీ ధిమ్మి గారు. చూడాలి స్పిరిట్ మూవీ రిలీజ్ అయ్యాక ఈ మూవీ మంచి హిట్ అయ్యి ట్రిప్టీ ధిమ్మి గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ స్పిరిట్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఇంకా స్పిరిట్ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగ గారు. అయితే సందీప్ రెడ్డి వంగ గారు ఈ స్పిరిట్ మూవీకి ముందు లాస్ట్ డైరెక్ట్ చేసిన మూవీ అనిమల్. అయితే అనిమల్ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే అనిమల్ మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే అనిమల్ మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే అనిమల్ మూవీతో సందీప్ రెడ్డి వంగ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే సందీప్ రెడ్డి వంగ గారు అనిమల్ మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ గారితో ఈ స్పిరిట్ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగ గారు. చూడాలి సందీప్ రెడ్డి వంగ గారికి ఈ స్పిరిట్ మూవీతో కూడా ఇంకొక పెద్ద హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ స్పిరిట్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఇంకా స్పిరిట్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ గారు. అయితే హర్షవర్ధన్ రామేశ్వర్ గారు ఈ స్పిరిట్ మూవీకి ముందు లాస్ట్ మ్యూజిక్ అందించిన మూవీ అనిమల్. అయితే అనిమల్ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే అనిమల్ మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే ఈ అనిమల్ మూవీతో హర్షవర్ధన్ రామేశ్వర్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే హర్షవర్ధన్ రామేశ్వర్ గారు అనిమల్ మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ స్పిరిట్ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు హర్షవర్ధన్ రామేశ్వర్ గారు. చూడాలి హర్షవర్ధన్ రామేశ్వర్ గారికి ఈ స్పిరిట్ మూవీతో కూడా ఇంకొక పెద్ద హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ స్పిరిట్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. స్పిరిట్ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు భూషణ్ కుమార్ గారు. అయితే భూషణ్ కుమార్ గారు ఈ స్పిరిట్ మూవీకి ముందు లాస్ట్ ప్రొడ్యూస్ చేసిన మూవీ రైడ్ 2. అయితే ఈ రైడ్ 2 మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే ఈ రైడ్ 2 మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే ఈ రైడ్ 2 మూవీతో భూషణ్ కుమార్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే భూషణ్ కుమార్ గారు ఈ రైడ్ 2 మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ స్పిరిట్ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు భూషణ్ కుమార్ గారు. చూడాలి భూషణ్ కుమార్ గారికి ఈ స్పిరిట్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ స్పిరిట్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఇంకా స్పిరిట్ మూవీ రెగ్యులర్ షూట్ ఈ ఇయర్ ఎండింగ్లో స్టార్ట్ చేసి స్పిరిట్ మూవీని 2026 ఎండింగ్లోపు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. అయితే ఈ స్పిరిట్ మూవీ మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. చూడాలి స్పిరిట్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. ఇంకా స్పిరిట్ మూవీ మెయిన్ స్టోరీ లైన్ వచ్చేసి ఇది ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ స్టోరీ అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ మూవీ మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అలానే స్పిరిట్ మూవీ టీం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ స్పిరిట్ మూవీ
పెద్ద యాక్షన్ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది. ఈ మూవీ ప్రభాస్ గారి కెరియర్లో ఒక పెద్ద హిట్గా నిలుస్తుంది అని కాన్ఫిడెన్స్గా ఉన్నారు స్పిరిట్ మూవీ టీం. చూడాలి ప్రభాస్ గారికి ఈ స్పిరిట్ మూవీతో ఒక మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ స్పిరిట్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఇంకా స్పిరిట్ మూవీని 2026 ఎండింగ్ లోపు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి స్పిరిట్ మూవీతో ప్రభాస్ గారికి ఇంకా ట్రిప్టీ ధిమ్మి గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ స్పిరిట్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఇప్పటి వరకు ఈ స్పిరిట్ మూవీ మీద మంచి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ స్పిరిట్ మూవీ ప్రభాస్ గారి కెరియర్లో ఒక మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ హిట్ వస్తుంది అని అంటున్నారు మూవీ టీం. అలానే ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ స్పిరిట్ మూవీ కోసం. చూడాలి స్పిరిట్ మూవీతో ప్రభాస్ గారికి ఒక మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ స్పిరిట్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.